నిన్న రాత్రి భారీ అంచనాల మధ్య విడుదలైన సలార్ ట్రైలర్ మీద నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ బాగా జోరుగా ఉంది. విజువల్స్ కేజీఎఫ్ కబ్జాలను గుర్తు చేయడం, కోలార్ బంగారు గనుల స్థానంలో కన్సార్ అనే నగరాన్ని సృష్టించడం లాంటి అంశాల మీద పెద్ద చర్చ జరుగుతుంది. 3:30 నిమిషాల దగ్గర ఉన్న వీడియోలో ప్రభాస్‌ని ముప్పాతిక ట్రైలర్ అయ్యాక రివీల్ చేయడం మైనస్ అయింది. ఒకవేళ అసలు సినిమాలో కూడా లేట్ ఎంట్రీ ఉంటుందేమో అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడం ఇంకో ప్రతికూల అంశం. దీనికి బాధ్యుడు ప్రశాంత్ నీల అంటే మొత్తం ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి కాదని అనలేం. కావాలని ప్రభాస్‌ని అండర్ ప్లేగా చూపించి అంచనాలు తగ్గించి థియేటర్లో సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తారా అంటే దానికి సమాధానం రిలీజ్ రోజు మాత్రమే దొరుకుతుంది. ఆయన ఆల్రెడీ హైప్ ఆకాశంలో ఉన్నటువంటి వాటిని కొంతగా పెంచడం తగ్గించడం చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోవాల్సింది. సోషల్ మీడియా డిబేట్ టాక్ని చూసి పక్కా బాలీవుడ్ మీడియా సైతం డంకీ కోసం సలార్ని టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టింది. కేవలం దీనివల్ల ఓపెనింగ్స్ తగ్గుతాయనో బిజినెస్ డిమాండ్ ప్రభావితం చేస్తుందనో చెప్పడానికి లేదు. ఎందుకంటే సలార్ వ్యాపారం ఎప్పుడూ అయిపోయింది. ఓవర్సీస్ నుంచి హైదరాబాద్ దాకా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు అన్నీ లాక్ అయ్యాయి. ఒక నార్త్కి సంబంధించిన వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు అని తెలుస్తుంది. డంకీతో స్క్రీన్ పంచుకోవాల్సిన నేపథ్యంలో పంపిణీదారులతో చర్చలు జరుగుతున్నాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం సలార్ టీం కేవలం ప్రభాస్‌ని మాత్రమే హైలైట్ చేసేలా ఇంకో ట్రయల్ సిద్ధం చేసిందట. డిసెంబర్ 2వ వారంలో దాన్ని విడుదల చేయొచ్చని వినికిడి.